నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026. సో మై నేమ్ ఇస్ సునీల్ కుమార్, ప్రాపర్టీ కన్సల్టెంట్, మణికొండ, హైదరాబాద్. సో ఈ వీడియో అనేది చేయడానికి గల కారణం ఏంటంటే, సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి, పండుగలు వస్తుంటాయి పోతుంటాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, క్రికెట్ వరల్డ్ కప్ వస్తాయి పోతాయి. సో మన జీవితాలు ఎలా ఉన్నాయనేది ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి. మనల్ని మనం అడగవలసిన క్వశ్చన్ ఏంటంటే, మన జీవితాలు ఎలా మారుతున్నాయి, ఎవ్రీ ఇయర్ మన జీవితంలో ఏం అద్భుతాలు జరుగుతున్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి. ఏంటంటే ఇప్పుడు 2020లో మనం ఎలా ఉన్నాము, 2025లో ఎలా ఉన్నాము, 2026లో ఎలా ఉండాలనుకున్నాం అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో మనలో ఏం మార్పు వచ్చింది అనేది మనం ఆలోచించుకోవాలి. మార్పు అంటే ఏంటి? ఇప్పుడు నల్లగడ్డం తెల్లగవడం కాదు, సన్నగా ఉన్నోళ్ళు దొడ్డు కావడం కాదు, ఈ మార్పులు కాదు. సో మార్పులు అంటే ఏ విధంగా అంటే, 3 మార్పులు అనేటివి చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఈ 3 మార్పులు మీ జీవితంలో ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. అవేంటంటే, నెంబర్ 1 హెల్త్, నెంబర్ 2 వెల్త్, నెంబర్ 3 రిలేషన్షిప్స్. హెల్త్, వెల్త్, రిలేషన్షిప్స్, ఇవి 3 కరెక్ట్గా ఉంటే ఎవరి జీవితం అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు ఈ 2026లో ఈ 3 యొక్క గోల్స్ మీరు పెట్టుకుంటే మీరు సాధించలేనివి కూడా సాధించగలుగుతారు. సపోజ్ మీకు హెల్త్ బాగాలేదనుకోండి, సపోజ్ బీపీ, షుగర్, థైరాయిడ్, ఇప్పుడు చిన్న వయసులోనే అన్నీ వస్తున్నాయి. ఇవన్నిటిని మీరు ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ అలవాట్లు మీరు నేర్చుకుంటే, అలవాటు చేసుకోగలిగితే మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా వెల్త్ అంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక నెలకు 10,000 సంపాదిస్తున్నారు, ఇప్పుడు మీకు 20,000 కావాలి. 20,000 కావాలంటే ఏం చేయాలి? మీరు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, లేకుంటే తెలియని విషయాలు నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు కొత్త జాబ్ అనేది రావడం జరుగుతుంది, మీకు శాలరీ అనేది పెరుగుతుంది. సో ఈ హెల్త్, వెల్త్ మీకు పర్ఫెక్ట్గా ఉంటే రిలేషన్షిప్స్ కూడా సరిగా ఉంటాయి. సో ఈ రిలేషన్షిప్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మీకు పెళ్ళి కాలేదు, సో ఒక తోడు కావాలి. కాబట్టి దానికోసం కూడా మీరు ప్లానింగ్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. మీకు జాబ్ ఉంది కానీ ఇంకా పెళ్లి కాలేదంటే, ఇప్పుడు మీరు దాని గురించి ఎలాంటి వైఫ్ కావాలి, ఏమి ఉండాలి, ఏం క్వాలిటీస్ ఉండాలి, అవన్నీ మీరు ప్లానింగ్ చేసుకున్నట్టయితే మీకు రిలేషన్షిప్స్ అనేవి అవుతాయి. ఇప్పుడు మీకు పిల్లలు లేరు, కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టడం లేదు అనుకో, అప్పుడు మీరు పిల్లల గురించి ఆలోచించుకోవాలి, ఎందుకు ప్రాబ్లం ఏంది, ఎక్కడ ఉందనేది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ జీవితంలో గోల్స్ పెట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సో ఈ 2026లో ప్రతి ఒక్కరూ ఈ గోల్స్ పెట్టుకొని విజయాలు సాధిస్తారని నేను ఆశిస్తూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.